నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రెండు ఘట్టాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఒకటి, రెంటపాళ్ల పర్యటనకు ఆంక్షలను ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ఒక వృద్ధుడిని బలిగొన్న విషయం. మరొకటి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈరోజు షర్మిల స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనని, తనకు ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పి ఆడియో రికార్డు కూడా వినిపించాడని, సో ఈ విషయంలో బైబిల్ మీద కూడా తాను ప్రమాణం చేస్తాననడమే కాకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. సో ఈ రెండింటిల్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ అంశం బయటపడి 2 రోజులైనా దానిపైన ఎప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. మరొకటి, ఆయన పార్టీ కార్యకర్త చనిపోయాడని చెప్పి వెళ్తూ మరొక వ్యక్తిని బలి తీసుకోవడం పైన కూడా ఇప్పుడు ఆయన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు, మరి ఈ అంశాలు ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే. శ్రీనివాస్ గారు, ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఆంక్షలను ఉల్లంఘించి రెంటపాల పర్యటనకు వెళ్ళడం. 100 మంది రండి అంటే వేల మంది దాకా వాళ్ళు ఈరోజు వెళ్ళి ఒక వృద్ధుడి చావుకి కారణమయ్యారు. సో ఎలాగో కాన్వాయ్లో ఒక వెహికల్ గుద్దింది అంటున్నారు. కనీసం దగ్గరలో ఉన్న హాస్పిటల్ కూడా జాయిన్ చేయాలి అన్న ఉద్దేశం కాకుండా ఆయన అక్కడ పక్కకు పడేసి మరీ వాళ్ళు వెళ్ళిన సంఘటన, అది మనం టీవీల్లోనూ ఛానల్స్లోనూ కొన్ని వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎలా చూడొచ్చు అంటారు? జగను వెడలే రభసకు వైసీపీ గుండాలరయగా కుడి ఎడమల రాళ్ళు కర్రలతో చెలరేగగా. ఇదేదో పాట, ఏది రాజు వెడలే రభసకు అని చెప్పి పాత సినిమా పాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన బాగా యాప్ట్గా మీరు అన్నారు. ఏంటి, ఆ వాహనం ఏదో గుద్దటం, ఆ వృద్ధుడు మరి చనిపోవడం. ఇప్పుడు జనరల్గా ఎమ్మెల్యేలో మంత్రులు ఎక్కడన్నా వెళ్తూ ఉంటే మార్గమధ్యమంలో ఇట్లాంటి యాక్సిడెంట్ వేరే వాళ్ళ ద్వారా జరిగిందనుకో, వెంటనే ఆ ఎమ్మెల్యే ఆగుతాడు, ఆ మంత్రి ఆగుతాడు, ఆ వాళ్ళని వెంటనే తన వాహనంలో ఇచ్చి పంపిస్తారు. అది మనం అనేక మందిని చూసాం. పలానా మంత్రి ఇలా చేశారు, లేదా పలానా ఎమ్మెల్యే ఇలా చేశారు అంటూ వాళ్ళకు ఒక మంచి గుర్తింపు, గౌరవం ఇస్తుంది ఆ చర్య. అబ్బే, ఈయనెవరు? జగన్మోహన్ రెడ్డి. ఈయనంతా రివర్స్ కదా. పట్టించుకునేవాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? ఇప్పుడు ఈరోజు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? రెంటపాళ్ల పర్యటన. అప్పుడు సిద్ధం సిద్ధం అన్నాడు. ఎన్నికలకు ముందు ఏ సభలవి? సిద్ధం సభలు. ఇప్పుడేంటి, ఓడిపోయాడు, ఇవాళ ఏడాది అవుతోంది, ఇప్పుడు యుద్ధం యుద్ధం అంటున్నాడా? యుద్ధానికి వెళ్ళినట్టుగా ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి పర్యటన అటు తెనాలి పర్యటన, లేకపోతే అటు రాఫ్తాడు పర్యటన, వినుకొండ పర్యటన, ఇప్పుడు గుంటూరు పర్యటన, ఇది లేటెస్ట్గా ఇదేంటి అటు పొదిలి పర్యటన చూసాం నిన్న. మరి ఇవాళ ఏది ఈ పర్యటన రెంటపాళ్ళ. అంటే ఒక్కొక్క ఫ్లెక్సీలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తోంది. ఏది, అక్కడ పొదిలి పర్యటనలో ఏ ఫ్లెక్సీలు పెట్టారు? తొక్కి పడేస్తాం అంటే ఇదేనా తొక్కి పడేయటం? తొక్కి పడేస్తామంటే ఇప్పుడు ఈ వృద్ధుడిని తొక్కి పడేశారా? ఆ రోజు ఏమనుకున్నాం మనం? పొగాకు బేళ్ళు తొక్కి పడేశారనుకున్నాం. అంటే ఇవాళ ప్రాణాలనే తొక్కి పడేస్తున్నారా? అసలు ఇంకో చోట ఇంకో ఫ్లెక్సీ పెట్టారట. ఏమని? రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే ప్రారంభం అని ఒక ఫ్లెక్సీ. లేకపోతే అదేదో ఏంటి, రప్ప రప్ప నరుకుతామనో ఏదో ఒక ఫ్లెక్సీ, అంటే పుష్పాల్లాగా. అసలు వీళ్ళేంటి, వీళ్ళు కార్యకర్తల, నాయకుల, గుండాల, రౌడీల? తెనాలి వెళ్ళి ఎవరిని పరామర్శించాడు? గంజాయి మాఫియా. ఇప్పుడు ఈరోజు రెంటపాళ్ళు వచ్చి ఈ పరామర్శ. అతను చనిపోయింది ఎప్పుడు? నాగమల్లేశ్వరరావు చనిపోయి ఇప్పటికి ఏడాది. ఆయన 5వ తారీఖు కదా చనిపోయింది. 5వ తారీఖు రిజల్ట్స్ 4వ తారీఖు వచ్చాయి, గడ్డి మందు దాగాడు, ఇప్పుడు 9వ తారీఖు చనిపోయాడు. అంటే ఇవాళ నాగమల్లేశ్వరరావు చనిపోయినప్పుడు పోలీసు వేధింపులే కారణం అనుకుందామమ్మా. మరి ఆ పోలీసులను ఎవరు నియమించారు? చంద్రబాబు నియమించాడా? అప్పటికి అసలు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాడా? ఆయన ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? 12వ తారీఖు. ఇతను చచ్చిపోయింది ఎప్పుడు? 9వ తారీఖు. ఇతను మందు తాగింది ఎప్పుడు? 5-6 తారీఖుల్లో. అప్పుడున్న డిఎస్పీ ఎవరు? అప్పుడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు? జగన్ నియమించిన వాళ్ళే కదా. అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు, ఆయన అక్కడ మంత్రిగా, అక్కడ శాసనసభ్యుడిగా ఆయన నియమించిన డిఎస్పీ, ఆయన నియమించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇతను వేధించారా?
అంటే అంబటి పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా? పోలీసుల ట్రాన్స్ఫర్లు ఎప్పుడు జరుగుతాయి? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, హోమ్ మినిస్టర్ ఎవరో ఏర్పడిన తర్వాత, ఆ తర్వాత ఎప్పుడో నెల 2-3 నెలలకు కదా జరిగేది. అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులే ఇవాళ అతన్ని వేధించారనేది వాస్తవం. అదొకటే కాదు, అసలు ఆయన పైన 2 కేసులు ఉన్నాయంట. ఆయన ఎవరు? కన్నా లక్ష్మణ చెప్పాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ధూళిపాల నరేంద్ర కూడా మాట్లాడాడు. ఏమని చెప్పారు వాళ్ళు? ఒక కేసు ఏమో 2010లో పెట్టారంట ఈ చనిపోయిన నాగమల్లేశ్వరరావు మీద. 2010లో ముఖ్యమంత్రి చంద్రబాబు. అంటే ఏ ప్రభుత్వం పెట్టింది ఆ కేసు? రోసయ్య ప్రభుత్వమో కిరణ్ ప్రభుత్వమో అప్పుడు ముఖ్యమంత్రులుగా వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి 3 నెలలకే చచ్చిపోయాడు గెలిచిన తర్వాత. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆ కుటుంబం పైన కేసులు పెట్టింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఒక కేసు ఎవరు పెట్టారు? 2020లో పెట్టారు. 2020లో ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసులు అక్కడ కనపడుతుంటే ఇతన్ని పోలీసు వేధింపులంటే నాకు అర్థం కాల. ఇప్పుడు చచ్చిపోయినప్పుడు నువ్వు పరామర్శకు రావాలి, ఏడాది తర్వాత వచ్చేది లేదు. ఆ పెద్ద కర్మ అప్పుడో ఏదో వస్తారు, దినం చేస్తారు కదా. అసలు సంవత్సరం అయిన తర్వాత పరామర్శకు వెళ్ళడం ఏంటి? అక్కడ ఏదో విగ్రహావిష్కరణ అని ఒక డ్రామా ఆడటం ఏంటి? విగ్రహావిష్కరణ అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి? వివేకానంద రెడ్డి విగ్రహావిష్కరణ. వివేకానంద రెడ్డిని చంపారు, కిరాతకంగా చంపారు. విగ్రహావిష్కరణ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఆయన వెనుక ఉన్నది ఎవరు? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. ఎవరాళ్ళు? వాళ్ళనే కదా హంతకులుగా అరెస్ట్ చేసింది, వాళ్ళనే కదా జైల్లో పెట్టింది. అంటే నీ సొంత చిన్నాన్నని హత్య చేస్తారు, మీరంతా కలిసి విగ్రహావిష్కరణ చేస్తారు. ఇప్పుడు ఇతను నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ ఇవాళ. ఇప్పుడు నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ. అతను ఎందుకు చనిపోయాడు? ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? నీ వల్ల కాదా? నువ్వు అతన్ని భ్రమల్లోకి పెట్టలేదా? నీ దొంగ సర్వేలు నమ్మాడు, ఆరా సర్వేనో ఏదో చేశాడు. ఇక్కడ అతనికి అంటే ఈ బెట్టింగ్ వల్ల వచ్చిన అప్పులేమి లేవు, పోలీసులు టార్చర్ చేయడం వల్లే ఈవెన్ ఆయన పోలీసులు రోడ్డు మీద బట్టలు ఇప్పించి తిప్పారని, అవమాన భారం భరించలేక ఆయన చనిపోయాడని ప్రధానంగా వాళ్ళు అంటమే కాకుండా ఇప్పుడు ఈ పర్యటనకు కూడా మేము అడిగినట్టు వాళ్ళు సడలింపులు ఇస్తే మేము సానుకూలంగా వెళ్ళే వాళ్ళం కదా, మా అంటే జనం అంటే జగన్ అంటే జనం అని తెలుసు కదా, సో అవన్నీ మీరు కట్టడి చేసేందుకే ఈ ఆంక్షలు తీసుకొచ్చారు అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ 2 అంశాలు. పోలీసులు అతన్ని వేధించారంటే ఆ పోలీసులు మీరు నియమించిన వాళ్ళని చెప్పాను. ఆ పోలీసులు జగన్మోహన్ రెడ్డి సీఎంగా, అంబటి రాంబాబు మంత్రిగా నియమించిన డిఎస్పీ, నియమించిన సర్కిల్ ఇన్స్పెక్టర్. అంటే మీ పోలీసులే మిమ్మల్ని వేధించారా? ఇతను ఒక్కడనేనా ఆ రోజు చేసింది కౌన్సిలింగ్? జనరల్గా కౌన్సిలింగ్ చేస్తుంటారు, వాళ్ళని మారమంటారు. ఇప్పుడు అతను 1.5 కోటి అప్పులు చేసిన మాట వాస్తవం. అతనేంటి అక్కడ ఒక అరాచక శక్తిగా ఉన్నమాట వాస్తవం. దానికి ఆ గ్రామానికి ఉప సర్పంచ్ అయితే కావచ్చు, వాళ్ళ నాన్న ఈ వైఎస్ఆర్సీపీ మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసి ఉండొచ్చు. ఇక్కడ మరో అంశం మీరేమన్నారు? ఆంక్షల గురించి మాట్లాడారు. మీరు కనుక సరిగ్గా చేస్తుంటే మేము మామూలుగానే వచ్చేవాళ్ళం అంటే ఏంటిది? పరామర్శ యాత్ర, బల ప్రదర్శన అంటే ఒక షోనా? ఇది ఒక షోగా కనపడుతుంది. ఇది జగన్ షోనా? అంటే షో మాస్టర్గా జగన్మోహన్ రెడ్డి. మొన్నటిదాకా బ్లఫ్ మాస్టర్ అనుకున్నాం, ఇప్పుడు ఏంటి షో మాస్టరా? అటు తెనాలి వెళ్ళినా ఇట్లాగే చేస్తావు, ఇటు గుంటూరు వెళ్ళినా అలాగే చేస్తావు. లేదు అసలు మనం చూసాం రాఫ్తాడ్లో అయితే హెలికాప్టర్ మీదే దాడి, హెలికాప్టర్ని ధ్వంసం చేశారు. ఆ పైలట్ వచ్చాడు, మొన్న వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు. ఏమని? నువ్వు ఎందుకు వెళ్ళిపోయావయ్యా ఆయన తీసుకెళ్లకుండా అంటే భయపడిపోయానండి, భయపడి వెళ్ళిపోయాను అన్నాడు. ఎవరు? ఆ హెలికాప్టర్ పైలట్. అంటే భయం. ఇవాళ జగన్ అంటే భయం, జగన్ వస్తున్నాడంటే భయం, వైసీపీ అంటే భయం. ఇట్లా భయపెట్టే పార్టీ, భయపెట్టే నాయకుడు. అందుకు కదా ప్రజలు నిన్న అలా మరి 11 సీట్లకి ఎత్తి కొట్టింది. ఇంకా నీలో మార్పు రాకపోతే నువ్వు ఇవాళ ఏంటి? ఒక భరోసా ఇవ్వాలి. అది వదిలేసి తొక్కి పడేస్తాం. ఎవరిని తొక్కి పడేస్తాం? జగన్ తొక్కిపడేయటం దేవుడెరుగు, జనం తొక్కిపడేశారు. ఈ పార్టీని, వీళ్ళని జనం తొక్కిపడేశారు.
రైట్ మేడం, ఈరోజు రెంటపాల పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఆ హాజరైన జనాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఎలా ఉందో అని చెప్పి. అలాంటిది మీరు ఆంక్షలు విధించి 100 మంది రమ్మంటే వాళ్ళనేమి మేము కావాలని తీసుకురావట్లేదు కదా, ఆయన మీద ఉన్న అభిమానంతో వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్పి. అండ్ ఈ ఆంక్షల్లో కూడా స్కూటీ మీద వచ్చేవాళ్ళు వాళ్ళు పాన్ కార్డు ఇవ్వండి లేదంటే ఆధార్ కార్డు చూపేయండి అంటే ఎంతమంది అని ఆధార్ కార్డులు చూపిస్తారు, పాన్ కార్డులు చూపిస్తారు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా మరి ఇప్పుడు ఆ పర్యటన అయితే జరుగుతోంది, కానీ ఒక వృద్ధుడు చనిపోయారు. దానిపైన మరి వైసీపీకి సంబంధించినటువంటి ఎవరు కూడా స్పందించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉందంటారా? ఆయన పర్యటన పైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటి కొత్తగా మనం చెప్పేది ఏంటంటే, ఒక గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శించాడు ఆయన. తర్వాత పొదిలి వెళ్ళి పొగాకు దీని మీద వెళ్ళాడు ఆయన. వెళ్ళి అక్కడ ఏం చేశాడు, వాళ్ళ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి మొత్తం పొగాకుని వాళ్ళు సర్వనాశనం చేశారు. కాళ్ళతో తొక్కి చెప్పులతో తొక్కి అది ఎందుకు కాకుండా చేసి పాపం లెక్కలు తెలియక తెల్లమొహం వేసి వెనక్కి వెళ్ళారు వాళ్ళు. తర్వాత మీరు చెప్పినట్టు ఇప్పుడు దీనికి వెళ్తున్నారు, దీనికి ఆంక్షలు పెట్టారు అని అంటున్నారు. ఆంక్షలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ఈ ఊరు ఏదైతే ఉందో ఇది చాలా చిన్న ఊరు ఇది, అందుకని రోడ్లు కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. ప్లస్ ఇప్పుడు ఈయన వెళ్ళాక ఎక్కడికైనా వెళ్తే మొన్న ఏం జరిగిందండి, ఈయన పొదిలి వెళ్ళినప్పుడు మహిళల్ని ఇబ్బంది పెట్టారు కదా. ఇప్పుడు మీకు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ కార్యకర్తల దగ్గర నుంచి. వాళ్ళు రాళ్లతోటి మహిళల మీద విసరడం వల్ల మహిళలకు అడ్డుగా నిలిచిన పోలీసుల కానిస్టేబుల్కి తగిలాయి, మహిళలకి తగిలి బ్లడ్ వచ్చింది. వాళ్ళు నిశ్శబ్దంగా వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని నల్ల బెలూన్లు పట్టుకుని నిల్చున్నారు. వాళ్ళు మీరు క్షమాపణ చెప్పాలి రాజధాని మహిళలకని, లేదంటే గో బ్యాక్ అని నిల్చున్నారు. నిల్చుంటే వాళ్ళ మీద మీరు దాడి చేసి పైగా మహిళలే ఎదురు దాడి చేశారని మళ్ళీ వాళ్ళని నిందించి, అంటే ఇప్పుడు ఎందుకు ఇవాళ ఈ నిర్ణయం తీసుకుందో దానికోసం ఇవన్నీ నేను మాట్లాడుతున్నా. ఆ రోజు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పులు విసిరారు మీరు మహిళల మీద, కర్రలు కూడా ఉన్నాయని విన్నాం మనం. సో ఆ రోజే మనం మాట్లాడాం, నెక్స్ట్ ఈయన ఎక్కడ పర్యటనకి వెళ్ళినా ముఖ్యంగా చెక్ చేయాలండి మళ్ళీ ఏం ఆయుధాలు తీసుకెళ్తారో వీళ్ళు అనుకున్నాం మనం. సో ఇవాళ ఇవన్నీ ఈ నేపథ్యంలో ఇవాళ ఈయన వెళ్తానంటే ఇక్కడికి రెంటపాల ఏదో ఉంది కదా అక్కడికి వెళ్తానంటే వీళ్ళు ఎందుకు ఇంత రెస్ట్రిక్ట్ చేశారంటే ఊరు చిన్నది, ఈయనేమో ఒక 1000 మందిని జై జగన్ సీఎం జగన్ అని అర్పించుకుంటాడు, వాళ్ళని తెచ్చుకుంటాడు రెంట్కి, అదే గొంతులు అదే మనుషులు వస్తారు, ఈయన తెచ్చుకునే ఈ రెంటెడ్ మనుషులు వస్తారు. ఇక్కడ మీకు జనాన్ని చూపించుకోవడం సరదా తప్ప వాళ్ళని పరామర్శించడం మీకు ఇష్టం ఉండదు. ఆ పరామర్శ వంకతోటి మీరు వెళ్తారు. అసలు ఇందాక సార్ చెప్పినట్టుగా ఇతను చచ్చిపోయి ఏడాది అయింది, 9వ తారీఖుకి ఏడాది అయింది. సంవత్సరికం ఎప్పుడు చేస్తారు? అప్పుడు చేస్తారు. ఇవాళ 18వ తారీఖు నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు? ఫస్ట్ థింగు. సెకండ్ థింగు, ఈ చనిపోయిన నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఈయన మీద 2 కేసులు ఉండడమే కాకుండా ఈయన ఉప సర్పంచ్గా ఉండగా ఊళ్ళోనేమో చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ప్రతి నెల మాకు మామూళ్ళు ఇవ్వాలని వేధించుకు తిని ఇవ్వకపోతే ఆ కొట్లు మోయించేశాడు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదండి కొద్దో గొప్ప ఊళ్ళో, వాళ్ళని మామూళ్ళు అడిగేవాట, వాళ్ళని హెరాస్ చేసి పెట్టేవాడు. ఆ తర్వాత ఈ జనసేనలో చేరలేదని ఒక అతనికి మందుల దుకాణం ఏదో అంటే ఈ ఏమంటారు పెస్టిసైడ్స్ లాంటిది ఏదో ఎరువుల దుకాణం ఏదో, ఆ దుకాణాన్ని కూడా బలవంతంగా మూయించేశాడు. అంటే ఈయన ఎన్ని అట్రాసిటీస్ చేశాడంటే లోకల్గా, అంటే సరైన వ్యక్తి కాదు. రెండోది మీకు ఎప్పుడొచ్చాయి రిజల్ట్స్? జూన్ 4 వచ్చాయి కదా. జూన్ 4 వస్తే ఈయన ఏం చేశాడు, రిజల్ట్ వచ్చే ముందు మే 9నో ఎప్పుడో అనుకుంటా డేట్, మే 9న ఒక డాక్టర్ నేను ఇంకెవరినో మధ్యవర్తులుగా పెట్టుకుని ఈయన బెట్ట కాసి 1.5 కోటి అతని దగ్గర పెట్టారు, అంటే వైసీపీ తప్పకుండా వస్తుందని. ఈ ఆరామస్థాన్ ఎప్పుడైతే వచ్చిందో సర్వే, ఇతనికి ఆశ పుట్టి 2 కోట్లు చేసేట దాన్ని. 2 కోట్లు చేసి అప్పులు తెచ్చి 2 కోట్లు ఇచ్చేశారు. ఇచ్చాక ఓడిపోయింది ఇది. ఓడిపోతే ఇప్పుడు అప్పుల భారం ఒక పక్క, 2 బైండ్ ఓవర్ కేసులు ఎందుకు వచ్చాయి? అప్పుడు రిజల్ట్ ముందు రోజు రిజల్ట్ రోజు కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీళ్ళు గొడవలు చేస్తారని. ఎందుకంటే ఈ నాగమల్లేశ్వరరావు కూడా అలాంటి వాడే కాబట్టి అది చేసి వదిలేశారు. రిజల్ట్ వచ్చాక అతను వదిలేశారు. వదిలేశాక ఈ అప్పుల వాళ్ళ భయానికి ఇతను వాళ్ళ అన్న ఇంటికో తమ్ముడి ఇంటికో వెళ్ళాడు. వెళ్ళి వచ్చేటప్పుడు 6వ తారీఖున మేడికొండూరు ఆ క్రాస్ రోడ్ దగ్గర ఎక్కడో గడ్డి మందు ఏదో తాగేశాడు. తాగి అపస్మారకంలోకి వెళ్ళిపోతే అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. చేర్చాక 9వ తారీఖు చచ్చిపోయాడు.
9 చచ్చిపోయినప్పుడు అసలు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అసలు పదవిలోకి రాలేదు కదా, వాళ్ళేమీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇందాక సార్ చెప్పినట్టు అప్పుడు ఉన్నది వాళ్ళ పోలీసులే. ఆ హెరాస్ చేసి ఉంటే వాళ్ళ పోలీసులే హెరాస్ చేసి ఉండాలి, బైండ్ ఓవర్ కేసులు పెట్టుంటే వాళ్ళ పోలీసులే పెట్టుండాలి. ఇందులో చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? 12వ తారీఖు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. సో మరి ఈ 3 రోజుల గ్యాప్ ఉంది కదా, ఇంకా 9న చచ్చిపోతే 12న వీళ్ళు. అసలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం? నెంబర్ 1. నెంబర్ 2, ఈ రకంగా చచ్చిపోయి వేధించిన వ్యక్తికి ఒక విగ్రహావిష్కరణ. ఆ విగ్రహావిష్కరణకి ఈయన వెళ్ళలేకపోయాడు. 9వ తారీఖు ఎప్పుడో విగ్రహావిష్కరణ చేసినట్టున్నారు. ఆ వెళ్ళని దానికి ఇవాళ మళ్ళీ పునః విగ్రహావిష్కరణ. ఏంటండి ఇది? మీరు ఇలా విగ్రహాలు పెట్టుకుంటూ గంజాయి తాగిన వాళ్ళకిను, లేకపోతే ఇట్లా చేసిన వాళ్ళకి, లేకపోతే దొంగతనాలు చేసిన వాళ్ళకి. మేడం, చనిపోయిన ప్రతి దగ్గరికి ఆయన సానుభూతితో వెళ్తూ ఉన్నాడు కదా, మరి అలాంటి సానుభూతి ఈరోజు చనిపోయిన వ్యక్తి మీద ఆయన ఎందుకు చూపించారు? అదే చెప్తున్నా, అక్కడికి వస్తున్నా. ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి ఇంత చేశాడు. నిన్నను కుప్పంలో ఒక మహిళ, ఆ మహిళ 86,000 వాళ్ళ ఆయన అప్పు తీసుకుని ఇవ్వకపోతే ఈ అమ్మాయి కడుతోంది ఆల్రెడీ. అప్పు కొద్ది కొద్దిగా కడుతూ ఉంటే ఒక కూలి పని చేసుకునే మహిళని ఆ అప్పు ఇచ్చిన వాళ్ళ కుటుంబం, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు 3 ఉన్నారు, అందులో ఒక మగవాడు ఉన్నాడు, ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు, చెట్టుకు కట్టేసి కొడితే దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తారా, లేకపోతే కుప్పంలో ఏం జరుగుతుందో ఒక్కొక్క ఇంట్లో వెళ్ళి తొంగి చూస్తారా? అంటే నాకు అర్థం కాలేదు. నిన్న రోజా మాట్లాడుతుంది, వరుడు కళ్యాణి మాట్లాడుతుంది, మరొకళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారిది బాధ్యత అంటే పిచ్చెక్కిందా వీళ్ళందరికీ? మరి ఇవాళ ఒక వ్యక్తి ఆయన కాన్వాయ్లో ఒక వెహికల్ తగిలి పడిపోతే ఒక ముసలాయన ఆయన పక్కకి ఇచ్చేశారండి, వదిలేశారు అలాగా. మరి ఇతని గురించి మీరు ఎందుకు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఆగి ఆయనకి తీసుకెళ్ళి, ఆయన వెహికల్లో కదా తీసుకెళ్ళాలి, చాలా మనసున్న మహారాజు కదా వీళ్ళందరూ. మరి ఆయన వెహికల్లో ఆయన హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? మీరందరూ ఇంతమంది వేల జనాభా వచ్చినప్పుడు ఈ జనాభా అంతా ఏం చేసింది? ఒక ముసలాడిని అక్కడ వదిలేసి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎందుకు వెళ్ళారు వీళ్ళందరూ? మరి దీనికి వాళ్ళు సాక్షి వాళ్ళు వెంటనే డిబేట్ పెట్టాలి కదా. దీని మీద డిబేట్ పెట్టారా లేదా? నిన్నను కుప్పం మహిళ గురించి మీరందరూ డిబేట్లు పెట్టారు. కుప్పం మహిళకి వెంటనే ఆయన స్పందించి ఫోన్లో మాట్లాడితే ఫోన్లో పరామర్శించడం ఏంటంటారు? ఇక్కడ కళ్ళ ముందు మనిషి పడిపోతే మీకు పరామర్శించడానికి మీకు ఓపిక లేదు, టైం లేదు. ఆయన పరామర్శించడమే కాకుండా 5 లక్షలు పంపించి, అమ్మ నువ్వు అప్పు తీర్చుకో, నువ్వు నీ కొడుకుని చదివించుకో అని వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు. నువ్వు వరదల్లో ₹1 చెప్పావు, బురదలో దిగి నేను ₹1 పరిహారం అన్నావు, ఈ రోజు వరకు పరిహారం మీరు ఇవ్వలేదు. మీరు మాట్లాడటం ఏంటి జగన్మోహన్ రెడ్డి? ముందు మీ వైసీపీ వాళ్ళకి చెప్పండి ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడలేదు, అసలు ఒళ్ళు ఎక్కడుంది వీళ్ళందరికీ. ముందు ఈ మహిళల్ని నోరు కంట్రోల్ చేయమనండి. ఇప్పుడు నిన్ననేమో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారండి, ఇవాళేమో కొడాలి నాని అరెస్ట్ అంటున్నారు, ఇంకా అయ్యారు లేదో మనకు తెలియలేదు. రేపు పనిలో పని ఆ రోజాని, అంబటి రాంబాబుని, వరుడు కళ్యాణిని, ఆ విడుదల రజని అందరినీ అరెస్ట్ చేసేస్తే కొంచెం ఈ దరిద్రం, ఈ డిస్కషన్స్ ఉండవన్నమాట. అంటే చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి ఏం పని చేయాలో వీళ్ళు చెప్పడం కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి చూస్తున్నారు, ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగితే వెంటనే అనిత గారు స్పందిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నారు, లోకేష్ స్పందిస్తున్నారు, అవసరమైతే పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు. వీళ్ళు వెంటనే ఒక వాళ్ళకి ఏం కావాలో అది చేసేస్తున్నారు. అది పట్టించుకోకుండా అక్కడ పడిపోయారు, ఇక్కడ పడిపోయారు, ముందు చచ్చిపోయిన ముసలాయనకి మీరు ఏం చేస్తున్నారో ఈ వైసీపీ వాళ్ళు చెప్పాలి. అసలు ఇవాళ అక్కడ అడ్డుకోవాలి, ఇక్కడ అడ్డుకోవాలి. మీరు కేవలం రాజకీయం కోసమే ఈ పర్యటన, ఖచ్చితంగా ఒక మైలేజ్ కోసం ఈయన ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ కాదండి, ఇవాళ ఆయన వెళ్ళటానికి ఇంకో రీజన్ ఏంటంటే 21 యోగా ఆంధ్రప్రదేశ్ అని చాలా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేస్తున్నారు. యోగా డే రోజు ప్రధానమంత్రి మోదీ వస్తున్నారు, వస్తే 22 డిక్లరేషన్స్ ఉన్నాయి ఆ రోజు. సో దాన్ని ఆపేయాలి, ఇప్పుడు మోదీ రాకుండా చెయ్యాలి. గతంలో మోదీ వస్తాడంటే మీకు గుర్తుందా, ఏవో మొత్తం అంతా తగలబెట్టిచ్చేసి టైర్లో ఏవో, అట్లాగా దీన్ని ఎలా ఆపాలి? ఇప్పుడు లేకపోతే దొంగపడ్డ 6 నెలలకు ఏదో మొరిగింది, అలాగా ఆయన చచ్చిపోయి ఏడాది అవుతుంటే ఇప్పుడు వెళ్ళి పరామర్శ ఏంటండి? పిచ్చి కాకపోతే పోనీ ఈయన చెప్పాడయ్యా, వెళ్ళిన వాళ్ళకి బుద్ధి ఉండాలిగా. ఇదిగో పులి అంటే అదిగో తోక అని ఈయన పరామర్శకు వెళ్ళటం ఏంటి? ఈయన వెంట పొలోమని ఇంతమంది ఎందుకు వస్తారండి మీరు డబ్బులు ఇవ్వకపోతే? ఇక్కడ ఇంకో విషయం అండి, ఇవాళ తల్లిదండ్రులు ఏం బాధపడుతున్నారంటే వైసీపీకి చెందిన కార్యకర్తల తల్లిదండ్రులు నేను మాట్లాడేది, వాళ్ళు కార్యకర్తలా లేకపోతే డబ్బు ఇచ్చి రెంట్కి తీసుకుంటున్నారో నాకు తెలియదండి. వాళ్ళ అమ్మా నాన్న ఏమంటున్నారంటే మా పిల్లలకు మందు బాటిల్ ఇచ్చి ఓ బిర్యానీ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు, ఇలా పరామర్శలని వీళ్ళని వెంట తీసుకుని పోయి వాళ్ళు ఎందుకు కాకుండా పోతున్నారని వాళ్ళు బాధపడుతున్నారు.
కాబట్టి ముందు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోండి. మీ పిల్లల్ని ఇలా ఏదైనా పరామర్శ అంటే ముందు మీ పిల్లల్ని ఇంట్లో గదిలో పెట్టేయండి. లేకపోతే వాళ్ళు ఎందుకు కాకుండా పోతారు. ఓహో, జీవితం అంటే పరామర్శ, జీవితం అంటే ఓ మందు బాటిల్, జీవితం అంటే ఓ బిర్యానీ అనుకుంటారు వాళ్ళు. అది కాదు. మనకి రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి ఏమీ చెయ్యడు, రేపొద్దున జైలుకి వెళ్తాడు, మనకి దిక్కు మక్కు ఉండదు, మన చదువు మనం చదువుకోవాలి, మన ఉద్యోగం మనం చూసుకోవాలని వాళ్ళని ఆలోచించుకోమనండి. రైట్. ఈ ఆంక్షల పైన కూడా వైసీపీకి సంబంధించిన చాలామంది కూడా బయటకు వచ్చి కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు సార్. 100 మందికి ఎలా ఇస్తారు, 3 వెహికల్స్ ఎలా పర్మిషన్ ఇస్తారు అని కావచ్చు. అంటే వచ్చే ప్రతి వెహికల్ కూడా ఆధార్ నెంబర్ చూపించమంటున్నారు. అసలు ఎలా సాధ్యపడుతుంది? అది ఆయన పైన ప్రేమతో వస్తున్నారు, అసలు ఎంతమంది వస్తారో కూడా మాకు తెలియదు, మేమేమన్నా వాళ్ళని తెప్పిస్తున్నామా, ఇలా గతంలో మీరు కూడా చేశారు కదా, మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా, ఇలాంటి ఆంక్షలు పెట్టామా, విధించామా? జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు గారు భయపడి కావాలని ఆంక్షలు పెట్టిస్తున్నారు అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే ఈ ఆంక్షలు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి. కొత్తగా వీళ్ళు అదనపు ఆంక్షలు ఏం పెట్టలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఏ ఆంక్షలు అయితే పెట్టాడో ఇప్పుడు అవే ఫాలో అవుతున్నారు. కాకపోతే అప్పుడు జీవో 1 కూడా రిలీజ్ చేశాడు. యువగళం పాదయాత్ర అప్పుడు అతను ఏంటి, అసలు లొకేషన్ అడుగు కూడా వేయనీయకుండా ఒక జీవో 1 ఒకటి తీసుకొచ్చి రహదారుల మీద సభలు పెట్టకూడదు, లేకపోతే క్లోజ్డ్ వాటిల్లో పెట్టకూడదు, ఒక 3-4 ద్వారాలు ఉండాలి. ఎన్ని ఆంక్షలు పెట్టాడమ్మా సీఎంగా జగన్మోహన్ రెడ్డి. జనం మర్చిపోయారా? అతన్ని ఏంటి అసలు వేదిక ఎక్కనివ్వలేదు, లొకేషన్ని స్టూల్ లాక్కున్నారు. అసలు కరెంట్ పర్మిషన్ తెచ్చుకోవాలంట, లేకపోతే ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తెచ్చుకోవాలంట, హై సౌండ్ సిస్టమ్ పెట్టకూడదంట, చిన్నగా పెట్టుకోవాలంట, డ్రోన్లు తిప్పకూడదంట, లేకపోతే ఫ్లయింగ్ కెమెరాలు వాడకూడదంట. 14 ఆంక్షలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ఆంక్షలు ఏముంది? నేనేమనుకున్నానంటే అమ్మా, జగన్మోహన్ రెడ్డి ఇంటి గేటుకి తాళ్ళు కడతారనుకున్నా. కట్టారా? లేదు కదా. ఆ రోజు చంద్రబాబు ఇంటి గేట్లకి మరి తాళ్ళు కట్టింది ఎవరు? పరదాలు కట్టాలి సార్. తాళ్ళు కట్టింది ఎవరు? నువ్వు కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? అది పల్నాడు పర్యటనే. ఆ రోజు చంద్రబాబు చెలో ఆత్మకూరుకు పర్యటన పిలిపించాడు. ఆయన ఆత్మకూరు వెళ్తుంటే ఆ మాచర్ల పక్కన నువ్వు ఆయన ఇంట్లో నుంచి రానీయకుండా ఏం చేశావు? తాళ్ళు కట్టేశావు గేట్లకి. ఆ రోజే చంద్రబాబు ఆగ్రహించాడు. నా ఇంటి గేట్లకి ఏ పసుపు తాళ్ళు అయితే కట్టారో అవే మీ పాలిట ఉరితాళ్ళు అన్నాడు. నిజమే. ఆయన మరి నిజంగా ఆయన నోట్లో వినాయకుడు ఉన్నాడేమో, అదే జరిగింది. ఆ పార్టీకి వాళ్ళు ఉరితాళ్ళు. అంటే వాళ్ళు ఆ రోజు ముడుపు కట్టారు సార్, వైసీపీ వాళ్ళు ముడుపు కట్టారు. నేనేమనుకున్నానంటే అమ్మ, ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నుంచి బయటికి రానికపోతే రోడ్డుకి అడ్డంగా పడుకుంటాడేమో అనుకున్నా. పడుకున్నాడా? ఆ రోజు అతన్ని పడుకోబెట్టారు పవన్ కళ్యాణ్. చంద్రబాబుని ఆ రోజు మీరు జైల్లో పెట్టినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే పవన్ కళ్యాణ్ని రానివ్వలేదు. ఆయన రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. ఇవాళ చెప్పు, నువ్వు చెప్పు, జగన్మోహన్ రెడ్డి రోడ్డుకి అడ్డంగా పడుకుంటాడని నేను చూద్దాం అనుకున్నా. లేదు, జగన్మోహన్ రెడ్డి ఇంటి గేట్లకి తాళ్ళు కడతారేమో చూద్దాం అనుకుంటే సార్ ఇప్పుడు కూడా దారి పొడవునా పూల వర్షమే ఉరుస్తుంది ఆయనకి. అంటే అతను వెళ్తోంది ఏంటి, సన్మానానిక లేదు పరామర్శగా? అక్కడేమో చనిపోయిన ఆ కొడుకు చనిపోయిన కుటుంబం పరామర్శకి వెళ్తూ అతను పూలు జల్లుకుంటూ వెళ్ళాడంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. తండ్రి శవం పక్కన ఉంచుకొని మరి తన పదవి కోసం సంతకాలు సేకరించాడని ఎవరన్నారు? ఆ రోజు చిరంజీవి బయటపెట్టాడు. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం సందర్భంగా ఆయన 18 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టమన్నాడంట. ఇదే జగన్మోహన్ రెడ్డి. అంటే జనంలో చర్చ, నువ్వు అన్నావు ఆంక్షలు అని అంటున్నావు. 3 వాహనాలు అంటే 30 వాహనాలు వేసుకుపోయాడు. తాడేపల్లి నుంచే అందరికీ వాట్సాప్ మెసేజ్లు, అందరినీ రమ్మనడం. ఇందాక అన్నది అదే, ఏది జగను వెడలే రభసకు అన్నది అదే అన్నమాట. అసలు నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళినట్టుగా వెళ్ళడం ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళినా కానీ భయోత్పాతం సృష్టించడం. కూడా మనం రాప్తాళ్ళు చూసాం, పొదుల్లో చూసాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక సంఘటన, ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. సో దానికి భయపడే ఇప్పుడు డీజీపీ గారు కావచ్చు ఎవరైనా ఆంక్షలు విధించారు. ఆంక్షలు విధించి ఆ రోజు గుంటూరు పర్యటనకు కూడా ఎమ్మెల్సీ కోడ్ ఉంది అంటే చెప్పినా వినకుండా అక్కడికి వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ మాకు భద్రతా ఏర్పాట్లు సరిగ్గా ఇవ్వట్లేదు, పోలీసుల సినిమా చేశాడు. వెహికల్ నాకు పిచ్చి వెహికల్ పంపించారు, ఇది కండిషన్లో లేదు, ఈ వెహికల్ అది ఎక్కనన్నాడు, ఆ వెహికల్ పంపించేస్తానన్నాడు. ఇప్పుడు అదేమనుందా? ఆ సినిమా లేదా? అంటే ఇవాళ జగన్ సినిమాలు ఏంటి, జనం ఇవాళ చూడలేదు. ఇప్పుడు అంబటి రాంబాబు ఇంకో సినిమా చేశాడంటే వాళ్ళు సత్తెనపల్లిలో పోలీసులు ఆపితే, అరే నువ్వు మాజీ మంత్రిగా పనిచేశావు, ఎమ్మెల్యేగా 2 సార్లు చేశావు, ఏమైంది నీ ఎక్స్పీరియన్సు, నీ అనుభవం? అంటే నువ్వే
పోలీసు నిబంధనలు వైలేట్ చేస్తావా? అఫ్ కోర్స్ చేస్తాడు. ఎందుకంటే జగనే వైలేట్ చేసినప్పుడు మరి అంబటి రాంబాబు చేయడంలో తప్పేముంది? ఆ రజని చిలకలూరుపేట సిఐ మీద దాడి, దౌర్జన్యం, విడుదల రజని డోంట్ టచ్ మై కార్ అంటది. లేకపోతే ఈయన దింపడానికి వీల్లేదండి. పట్టాపురం సిఐ మీద ఈయన దాడి, ఎవరు? అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి అయితే అసలు మరీ ఏమంటాడు ఆయన, బట్టలిప్పదీస్తంతా, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తా. చెవిరెడ్డి అయితే అసలు మరీ స్టేషన్ మీదే దాడి, పొదిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సినిమా చేశాడు. ఎక్కడున్నాడు చెవిరెడ్డి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు పోలీసుల మీద ఇలా రాద్ధాంతం చేశారంటారా? అసలు చేసే పరిస్థితి ఉందా? ఊరుకుంటారా సార్ అలా చేస్తే? పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఒక 7 కిలోమీటర్లు చీకట్లో నడుచుకుంటూ వెళ్ళాడా? ఆ రోజు చంద్రబాబుని అనపర్తిలో 7 కిలోమీటర్లు ఆయన అసలు చీకట్లో నడుచుకుంటూ వెళ్ళేలా చేశారు. అసలు ఆయన వాహనం చుట్టూతా నీకేంటి పోలీసులే కూర్చోబెట్టారు. ఇప్పుడు జగన్ ఏడాదిలో ఇన్ని పర్యటనలు చేశాడు కదా, ఎక్కడన్నా రాళ్ల దాడులు జరిగాయా? అదే చంద్రబాబు పైన ఎన్ని రాళ్ల దాడులు చేశారు? ఎర్రగొండపాలెంలో రాళ్ల దాడి, జగ్గైపేటలో, నందిగామలో, అమరావతిలో, లేకపోతే అసలు యుద్ధం ఎక్కడ? రాళ్ల యుద్ధం అంగళ్ళు. ఇప్పుడు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి ఎక్కడన్నా జరిగిందా? చెప్పు, నువ్వు చెప్పు. తొక్కి పడేస్తామంటాడు. మనం పొదల్లో జరిగిందంట కదా సార్, కావాలని చెప్పి అక్కడ రాళ్ళు ముందే సమకూర్చిపెట్టి ప్లకార్డులు అన్నీ ముందు తెచ్చిపెట్టి కావాలని రాళ్ళ దాడి చేశారని చెప్పే కదా ప్రధానంగా ఆరోపణ చేశారు. ఎవరు చేసింది రాళ్ల దాడి? వాళ్ళు నల్ల బెలూన్లు చూపిస్తుంటే ఆ మహిళల తలలు పగల కొడతారా? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే క్రిమినల్స్ రక్షకుడిగా తెనాలి వెళ్తాడు. ఆ గంజాయి మాఫియా వాళ్ళు పిల్లోళ్ళు, వాళ్ళేం తప్పు చేశారంటాడు. లేకపోతే అవినాష్ రెడ్డి పిల్లోడు, ఒక కన్ను ఇంకొక కన్నును పొడుచుకుంటుందా ఎవరా అన్నారంటాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ ఈ ప్రజల్లో ఏది అప్పటి ఆయన హయాంలో జరిగినటువంటి ఆ ఆంక్షలు, అణిచివేత, ఇప్పుడు ఈ హయాంలో జరుగుతున్నటువంటి ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం. చంద్రబాబుని నువ్వు తిరగనీయలేదు, పవన్ కళ్యాణ్ని తిరగనీయలేదు, ఎయిర్పోర్ట్ల నుంచి బయటకు రానిలేదుగా ఇద్దరిని విశాఖ ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డిని బయటకు రానియకుండా మూసేశారా? అయితే మేడం అంటే కార్యకర్తలు చనిపోతున్నారు, వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారని చెప్పి వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్నారు, కానీ ఆయన చెల్లెలు ఆయన తల్లి పడుతున్నటువంటి బాధ మాత్రం ఆయనకు కనిపించట్లేనట్టుంది. సో ఈరోజు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉందో దానిపైన షర్మిల గారు మాట్లాడటం, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి ఆవిడ చెప్తూనే ఉన్నారు, దానిపైన ఎంక్వైరీ కూడా కావాలంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఆవిడ చెప్పారు కదండి, జగన్మోహన్ రెడ్డికిను కేసీఆర్ వాళ్ళిద్దరి బంధము రక్త సంబంధాన్ని మించిందని చెప్పింది ఆవిడ. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి? ఇప్పుడు ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి, ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి, నా ఫోను, నా భర్త ఫోను, నా పిల్లల ఫోను, నన్ను సమర్థిస్తున్న వాళ్ళ ఫోను, ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేయించాడు. మా అన్నగారు చెప్పే కదా కేసీఆర్ చేస్తాడు. సో వైవి సుబ్బారెడ్డి నేను హైదరాబాద్లో ఉండగా మా ఇంటికి వచ్చి హైదరాబాద్లో నాకు చెప్పారు. ఆయన చెప్పినప్పుడు నేను దాన్ని తేలిగ్గా తీసుకున్నాను కూడా అంది ఆవిడ. నేను కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఎంఓయూ అయ్యిందని తెలిసినా కూడా నేను కంప్లైంట్ ఇవ్వలేదు అంటుంది. నేను కావాలంటే బైబిల్ మీద ఒట్టు పెడతాను, లేదు నా పిల్లల మీద ఒట్టు పెడతాను, నేను ఏ విచారణకైనా వస్తాను అంటుంది ఆవిడ ఇవాళ ఏమడుగుతున్నారంటే, ఇంతకంటే ఇంకా అసలు ఆవిడకి నిజంగా సిగ్గు చేయటని విషయం ఇంకోటి లేదండి ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. ఐఎమ్ సారీ. ఎందుకంటే ఒక చెల్లెలు ఫోన్ ట్యాప్ చేయించాడు, తర్వాత భువనేశ్వర్ గారు ఫోన్ ట్యాప్ చేయించారంటున్నారు, షర్మిల ఫోన్తో పాటు బ్రాహ్మణ్ ఫోన్ ట్యాప్ చేయించారంటున్నారు, ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయండి. అంటే మహిళల్ని ఈ రకంగా వాళ్ళు దాడి చేయడం, అంటే సొంత చెల్లెలు ఫోన్ ట్యాప్ చేయించాడంటే ఇంకా ఇప్పుడు అన్నగారు చెల్లెలు అని మనం మాట్లాడుకోకూడదు, ఒక షర్మిల ఒక జగన్ అంతే. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి ఆ రోజు వచ్చి చెప్పాను అని ఒప్పుకుంటారనే నమ్మకం నాకు లేదంటుంది ఆవిడ. వైవి సుబ్బారెడ్డే చెప్పారంటే, ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి నిన్నటి వరకు కూడా అంటే ఆయన ప్రభుత్వంలో పనిచేశారు, టీటీడీ చైర్మన్గా ఉన్నారు ఆయన, ఇప్పుడు కూడా ఆయనతో క్లోజ్గానే ఉన్నారు. మరి ఇవాళ వైవి సుబ్బారెడ్డి ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆవిడ ఏమడుగుతున్నారంటే రేవంత్ రెడ్డి ఎలాగ వేగవంతం చేస్తున్నారు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద విచారణకు ఆదేశించాలని కోరారు ఆవిడ. ఎందుకంటే ఇవాళ చాలా చిన్న విషయం కాదండి ఇది యాక్చువల్గా మీకు ఈ స్కాములు అన్నింటికంటే పెద్ద స్కామ్ ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది. ఎందుకంటే ఒక వ్యక్తి ఏమనాలి, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏదైతే గోప్యంగా ఉండాలో
వాటిని మీరు దొంగతనంగా మీరు వినాలి అనుకోవటం చాలా తప్పు. ఇప్పుడు సుబ్బారెడ్డి వచ్చినప్పుడు ఒక కాన్వర్జేషన్ కూడా వినిపించారట ఆయన. వీళ్ళది ఏదైతే ఫోన్ ట్యాప్ అయిందో ఆ కాన్వర్జేషన్ ఆయన వినిపించారట. ఇది చాలా తప్పు కదండి. అందుకని ఇవాళ ఆవిడ అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందండి. అసలు నేననేది ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డిని అందరూ, అంటే నా అభిప్రాయం నేను చెప్తున్నాను ఇక్కడ, ఇవాళ రేవంత్ రెడ్డిని అందరూ బీజేపీతో కుమ్మక్కైపోయారు అంటున్నారు కదా. బీజేపీతో, ముఖ్యంగా మోదీతో ఆయన పెట్టుకున్న డీల్ ఏంటి అనేది మనం ఆలోచిస్తే బహుశా ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించటమే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మొత్తం ఇన్ని సంఘటనలు మీకు గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు హైదరాబాద్లో జరిగాయి. అంటే మొత్తం తీసుకుంటే కనుకైతే అక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఇక్కడ చంద్రశేఖరరావు హయాంలో. కాబట్టి అది అడిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అయితే ప్రభాకర్ రావు ఇండియాకి రావటం ఏంటి, ఎలా రాగలిగాడు? మీరు ఒక మాల్యాన్ని రప్పించలేదు, ఒక నీరవ్ మోదీని రప్పించలేకపోయారు. కానీ ప్రభాకర్ రావు అది కూడా ఒక క్యాన్సర్ పేషెంట్గా ఉండి ఆయన అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా వచ్చాడు అంటే ఖచ్చితంగా మోదీ గారిని ఒక్క హామీ అడిగి ఉండొచ్చు ఈయన, ఎవరు రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటున్నా. అందులో భాగంగానే ఆయన బీజేపీతో సఖ్యంగా ఉన్నారా ఏమో, ఇట్స్ ఒక డౌట్ నేను చెప్తున్నా. ఏది ఏమైనా ఇవాళ ప్రభాకర్ రావు రావడం అనేది చాలా పెద్ద విషయం అండి. వచ్చాక ఈ విషయం మీద అటు అమితుమి తేలిపోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడితో అంటే ఒక నెల 2 నెలల్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఖచ్చితంగా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు విచారణ అందరినీ కూర్చోపెట్టి చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఒక మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ ఒక చోట కూర్చోపెడితే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎవిడెన్స్లు ముందు పెట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఏ రకంగా ఎవిడెన్స్లతో ముందుకెళ్తున్నారో, ఇవాళ చెవిరెడ్డిని అరెస్ట్ చేయగలిగారంటే, చెవిరెడ్డి నిన్న ఎన్ని డ్రామాలు ఆడాడండి, వెంకటేష్ నాయుడు ఎన్ని డ్రామాలు ఆడాడండి, 250-300 కోట్లు వాళ్ళు తాడేపల్లి పక్కన ఒక ఫ్లాట్లో పెట్టి వాళ్ళు ఎన్నికల్లో వాడగలిగారంటే, అంటే చూడండి అసలు మొత్తం నెట్వర్క్. అంటే ఇప్పుడు ప్రతి దాంట్లోనూ కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే ఇక్కడి నుంచే కదా డబ్బు వెళ్ళింది, హైదరాబాద్ నుంచి. అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, మీరు అనొచ్చు ఆ మాట. కానీ కోవట్లు ఉన్నట్టే ఇప్పుడు కూడా పోలీస్ శాఖలో ఆంధ్రప్రదేశ్లో కొద్దో గొప్ప కోవర్ట్లు ఉన్నట్టే కేసీఆర్ టైంలో పనిచేసిన పోలీసులు ఏమైనా కోవర్ట్లుగా పనిచేసి ఇక్కడి నుంచి సపోర్ట్ చేశారా? అందుకనే మీకు చెక్ పోస్ట్ దగ్గర, ఇప్పుడు అనాజ్పేట దగ్గర ఎక్కడో వాళ్ళు మార్చగలిగారు ఇవంతా కూడా ఈ డబ్బులు. అది ఒక ఏమంటారు, ఒక లారీలో పెద్ద పెద్ద పైపుల్లో డబ్బులు పెట్టి ఆ లారీ అంటే అద్దెకి తీసుకున్నారు. వాళ్ళకు కూడా తెలియదు అందులో ఏముందో. వాళ్ళు మొత్తం సరుకు పెట్టేశాక పట్టుకున్నారు కదా అనాజ్పూర్ దగ్గర, మాకు తెలియదండి, మాకు ఇది ఇచ్చారు లోడ్ అని చెప్పారు వాళ్ళు. అంటే ఈ రకంగా వీళ్ళు ఎన్నిసార్లు ఈ 300 కోట్లు పంపించారు. ఒక 8.30 లక్షల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ మొత్తం ఇన్వాల్వ్మెంట్స్లో అసలు కేసీఆర్ పాత్ర ఏంటి, అది కూడా మీరు ఎంక్వైరీ చేయించాలి. అంటే ఇవాళ ఒక తీగ మొత్తం 2 రాష్ట్రాలకు సంబంధించి మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు సంబంధం ఏంటి అంటారు కదా, ఇవాళ తెలంగాణ వాళ్ళ మాట అనడానికి లేదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మీరు రాజకీయాలు నడిపారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితోటి మీరు రాజకీయాలు నడిపారు కాబట్టి, కేసీఆర్ గారు మనం మాట్లాడుతున్నాం, మా తెలంగాణ ఇది మా గడ్డ అంటాడు కదా. మీ గడ్డ మీ తెలంగాణ అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేశారు? మీరెందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితోటి మీరు ఇన్ని రాజకీయాలు నడిపారు? వాళ్ళ చెల్లెల్ని ఫోన్లు మీరు ఎందుకు ట్యాపింగ్ చేయించారు? మీరు దీనికి సమాధానం చెప్పాలి ఇప్పుడు ఎవరు, కేసీఆర్ గారు. ఎందుకంటే మీ రాజకీయ స్థిరత్వం కోసం మీరు ఈ రకంగా చేస్తారు. ఇక్కడ షర్మిల ఎదుగుతుందనే భయంతో, ఇక్కడ షర్మిల రాజకీయాల్లో ఎదగకూడదని ఒక పక్క కేసీఆర్, మరో పక్క జగన్మోహన్ రెడ్డి సొంత అన్నగా ఉండి ఇన్ని నాటకాలు ఆడారంటే, ఫోన్ ట్యాపింగ్లు చేయించారంటే, ఇద్దరి మీద కూడా ఖచ్చితంగా విచారణ జరగాలండి. ప్రభాకర్ రావు రేపొద్దున్న నోట్లోంచి అసలే దొంగలు బయటకు వచ్చాక అప్పుడు వీళ్ళందరినీ కూడా జైల్లో వేస్తే సరిపోతుంది. రైట్ సార్, ఫోన్ ట్యాపింగ్ అంశంపై షర్మిల స్పందన మీరు కూడా చూసే ఉంటారు. కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆవిడ గతంలోనే ఇన్ఫర్మేషన్ ఉండినట్టే మాట్లాడారు ఆవిడ. కానీ ఎప్పుడూ కూడా మరి ఆ విషయంలో కేసు పెట్టే ప్రయత్నం చేయలేదు. ఈవెన్ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా అన్న తన మీద అలాగే తన తల్లి మీద కేసు వేసినా కూడా ఆవిడ ఎప్పుడు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురాలేదు. సో తను భయపడి అలా చేసిందంటారా, లేదు అంటే అన్న అని చెప్పి జాలితో వదిలేసిందంటారా? అండ్ మీ ఉద్దేశం ఏంటి షర్మిల గారి స్పందన పైన? అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఏదో ఒక పాట ఉండేది ఎన్నికలకు ముందు, నేను ఉన్నాను అంటే ఫోన్ ట్యాపింగ్కి ఉన్నాను, నేను విన్నాను అంటే మీ ఇళ్లల్లో సంభాషణ అంతా నేను విన్నాను, మీ బెడ్రూమ్లో లేకపోతే మీ కిచెన్లో మీరు మాట్లాడుకునేవన్నీ విన్నాను. కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానన్నాడు. ఏం తెలంగాణ చేశాడు? దొంగ చెవుల తెలంగాణ చేశాడా?
ట్యాపింగ్ తెలంగాణగా మార్చాడా? ఇవాళ మీరన్నది ఏది షర్మిల, ఆమె ఏమన్నారో తెలుసా? చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఒక చెల్లి చేయకూడని వ్యాఖ్యలు చేశారు. ఏది? జగన్ నాపై చేసిన అత్యాచారాల్లో ఇది లైట్ అంది. అంటే ఆమె పైన జగన్మోహన్ రెడ్డి ఎంత దమనకాండ చేశాడనేది అక్కడే అర్థమవుతుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏముంది, చిన్నది అంటూ ఇవాళ మరి మేడం చెప్పారు ఏంటి, బైబిల్పై ప్రమాణానికి షర్మిల సిద్ధమైంది. రెడీయా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ మాట్లాడా రెండపాళ్లలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడా బైబిల్పై ప్రమాణానికి నేను సిద్ధం? ఇంకొక అంశంలో కూడా ఆవిడ బైబిల్పై ప్రమాణం చేద్దాం, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పందించలేదు. అంటే ఇక్కడ ఎవరిది చిత్తశుద్ధి, ఎవరిక్కడ బాధితులు? ఇవాళ బాధించిన వాళ్ళు ఎవరు, చిత్తశుద్ధి ఎవరిది? ఇక్కడ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే కేసీఆర్ ఆ ఫోన్ ట్యాపింగ్ మనం చూసాం. ఏది? అది ఫస్ట్ ఎపిసోడ్ కేసీఆర్ 1.0. అప్పుడు చంద్రబాబు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డి లేకపోతే ఆ స్టీఫెన్సన్, ఆ ముత్తయ్య, ఆ కేసు ఏదో ఉంది అప్పట్లో, రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు. అంటే అప్పుడే ఆయన ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయనే కదా చంద్రబాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్కడికి. పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని, ఎవరైతే ఏపీలో పెట్టుబడులు పెడతానికి వస్తున్నారో ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దానిలో తెలంగాణ నంబర్ 1గా ఉండటం కోసం ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేశారని, అందుకే ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? హైదరాబాద్ వదిలేసి. ఇప్పుడు ఆ ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం తెలుగుదేశం అభ్యర్థులు ఇక్కడ హైదరాబాదులో వాహనాల్లో ఏమైనా డబ్బు తీసుకెళ్తుంటే అవన్నీ పట్టించారు. అంటే ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక 20 వాహనాలు వాడారని, దానిలో ట్యాపింగ్ మిషన్లు పెట్టుకుని ఆ నాయకుల ఇళ్ల దగ్గర పెట్టారని, అంటే ఆ డబ్బు కట్టల బస్తాలు తీసుకెళ్ళటానికి అవే వాడారని, ఫోన్ చేసి వీళ్ళని పట్టించారని. అప్పట్లో ఏంటి, మాగంటి రూప ఆమె రాజమండ్రిలో కంటే చేస్తే వాళ్ళ మురళీమోహన్ వాళ్ళ వాహనం ఏదో ఉంటే అది పట్టుకుని అందులో 70 లక్షలు ఏమో పట్టుకున్నారు అప్పట్లో. అంటే తెలుగుదేశం అభ్యర్థులకు ఆర్థికంగా అందకూడదు, వాళ్ళని అక్కడ మరి కంట్రోల్ చేయాలన్న జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఇతను కేసీఆర్ పనిచేసిన విధానం. ఇప్పుడు మీరు షర్మిల ఇష్యూ అన్నారు. కేసీఆర్ షర్మిల ఫోన్లు ట్యాప్ చేసింది 2 ఉద్దేశాలు. ఒకటి, ఆమెమో వైఎస్ఆర్ టీపీ ఏదో పెట్టింది, తెలంగాణ పార్టీ. ఆమె పాదయాత్ర చేస్తూ ప్రతి నియోజకవర్గంలో దుమ్మెత్తి పోసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమె ఆ పాదయాత్రలో ఒక్కొక్కడు ఎంత అవినీతికి పాల్పడ్డాడు, ఎన్ని అక్రమ వసూలు చేశాడు లిస్టు చదువుకుంటా వెళ్తే ఆమెను అడ్డుకోసం ఫోన్ ట్యాపింగ్. ఆమె జగన్మోహన్ రెడ్డికి ఏమని చెప్పారు, మీ చెల్లి మరి నీకే ఉపయోగపడుద్ది, ఆమె ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామంటూ షర్మిల ఆ రికార్డులన్నీ జగన్మోహన్ రెడ్డికి పంపారట, ఫోన్ రికార్డ్స్ అన్నీ. అదే చెప్పింది సుబ్బారెడ్డి నాకు ఆ రోజు చదివి వినిపించాడని. అప్పట్లో ఆమె ఆర్థిక మూలాలను దెబ్బతీయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒక ప్రముఖ నాయకుడు అతనికి ఫోన్ చేసి షర్మిలకు డబ్బులు ఇవ్వద్దని చెప్పాడని, నేను నా చెల్లికి నేను ఇచ్చుకోవాలి కానీ నువ్వెవడవి నా చెల్లికి ఇవ్వటానికని. అంటే ఇవాళ షర్మిల అనేక మోసాలకు గురైంది. వాటిల్లో ఇది లైట్ అంటోంది అందుకే అన్నమాట. ఈ ట్యాపింగ్ అనేది చిన్నదన్నది అందుకనమాట. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు ఫోన్ ట్యాపింగు, లోకేష్ ఫోన్ ట్యాపింగు, పవన్ కళ్యాణ్ ఫోన్ ట్యాపింగ్ ఒకటే ఆమె డిమాండ్ చేసింది. ఏమని? ఇవాళ ఇప్పటికైనా చంద్రబాబు, రేవంత్ రెడ్డి 2 రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఇవాళ దర్యాప్తు చేయాలి. అయితే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో లోకేష్ గారి ఢిల్లీ టూర్ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఆయన అమిత్ షాతో భేటీ అవ్వబోతున్నారు అంటున్నారు. ఆ భేటీలో ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా మాట్లాడే అవకాశం ఉంది అని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు నిజం ఉందంటారు? అలాగే మరి దీని తర్వాత ఏమన్నా యాక్షన్ సీరియస్గా ఉండే ఛాన్స్ ఉంటుందా? ఎవరు చెప్పారు నీకు? వైసీపీలో వచ్చిందా? సాక్షి మీడియా రాపిస్తోందా? లేకపోతే అక్కడ నాయకులు ఏమైనా ప్రెస్ మీట్లో చెప్పారా? ఎప్పుడు లోకేష్ ఢిల్లీ పర్యటనకి వెళ్ళినా వీళ్ళు భయం, చంద్రబాబు వెళ్ళినా భయం, మా మీద ఏదో చెబుతున్నారు, లేకపోతే మా మీద కేసులు టైట్ చేస్తున్నారు. ఎందుకంత భయం? తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఇవాళ అతను వెళ్ళింది, అక్కడ కలుస్తోంది, రేపు యోగాంధ్ర. ఆ యోగాంధ్ర గురించి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి పిలుచుంటారు. ఏది 21వ తారీఖు ప్రధాని మోడీ అక్కడ జరుగుతుంది. ఇందాక మేడం చెప్పారు, ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు అప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర సినిమా చేశాడు. అదేంటి? అదే అక్కడేదో ఒక
ఆ సముద్ర తీరంలో అందరినీ కూడా మరి ర్యాలీ పెట్టాలని చూశాడు. ఒకవైపేమో ఆ ఫ్లీట్, ఇంటర్నేషనల్ ఫ్లీట్కి ప్రధాని వస్తుంటే ఇతను ఏంటి అక్కడ ఒక ఉద్రిక్తతలు సృష్టించటం, రెచ్చగొట్టడం, దాడులకు పాల్పడే చర్యలు. అయినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు రానివ్వలేదు ఎవరిని, జగన్మోహన్ రెడ్డిని. దానిపైన ఏదో సినిమా చేశారు. కరెక్ట్గా ఇప్పుడు కూడా యోగాంధ్రాకి ప్రధాని వస్తున్నప్పుడు ఇతను పొదిలి వెళ్ళడం, రకరకాలుగా మాట్లాడటం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు, లేకపోతే పోలీసు రాజ్యం అంటాడు. ఏది పోలీసు రాజ్యం, ఏది రెడ్ బుక్ రాజ్యాంగం? ఇప్పుడు పోలీసు రాజ్యం చేసింది నువ్వని కదా ఇవాళ బాధితులంతా తిరగబడి నిన్ను మేము ఓడించింది. కాదంబరి జత్వాని కిడ్నాప్ పోలీసు రాజ్యం, లేకపోతే డాక్టర్ సుధాకర్ మరి నడి రోడ్డు మీద రెక్కలు ఇరిచికట్టి కొట్టారు, పోలీసు రాజ్యం అంటే అది కదా. మెడగోసి చంపారు ఎవరిని, చంద్రయ్య యాదవ్. పోలీసు రాజ్యం జనం మర్చిపోయారా?